ములుగు జిల్లా కేంద్రంలో మొన్న ఒక బూక్యా రమేష్ అనేటువంటి ఒక యువకుడు ఈ ప్రభుత్వం కేటాయించినటువంటి ఇందిరమ్మ ఇళ్లలో అక్రమాలు చుక్క రమేష్ మరి చనిపోయినటువంటి చుక్క రమేష్ ఎవరైతే ఉన్నాడో ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో ఇందిరమ్మ ఇళ్లలో కేటాయింపులలో జరిగినటువంటి అక్రమాల గురించి జరిగినటువంటి తప్పుల గురించి ప్రస్తావన చేస్తే పోలీస్ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అతన్ని ఒక రకంగా భయానికి గురి చేస్తే అతను ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. అలాంటి ఆత్మహత్యకు ప్రేరేపణమైనటువంటి వ్యక్తుల మీద కఠినమైనటువంటి చర్య తీసుకోవాలని ఈరోజు భారత రాష్ట్ర సమితి ఈ యొక్క జరిగినటువంటి ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి మరి అప్రజాస్వామిక విధానాల పట్ల మొన్న ఒక మీడియా మిత్రుని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి దాడి చేయడం ఇలా ఈ నియోజకవర్గంలో పరిపాటైంది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఈ జిల్లా కేంద్రంలో మా పార్టీ పిలుపునియడం జరిగింది నిరసన కార్యక్రమం చేయాలని. కానీ దీన్ని అడ్డుకోవడం కొరకు ఉదయం నుంచే పోలీస్ అధికారులు మా నాయకులందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం, గృహ నిర్బంధాలు చేపట్టడం మరి అన్ని కూడా చేపడుతున్నారు. కాబట్టి ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. నిరసన తెలియజేసేటువంటి హక్కు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. కానీ ఈరోజు అలాంటివి చేయకుండా మరి పోలీసులు ఈ రకంగా వ్యవహరిస్తున్న దాన్ని నిరసిస్తున్నాం. తప్పకుండా ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే నిరసన తెలియజేసుకునే హక్కును కూడా పోలీసులు కాపాడాలి. ఈరోజు మీడియాకు స్వేచ్ఛ లేదు, ప్రజలకు స్వేచ్ఛ లేదు, మాట్లాడే వ్యక్తికి స్వేచ్ఛ లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం అప్రజాస్వామికంగా ప్రభుత్వాన్ని నడపాలని చూస్తున్నది. ఇచ్చిన హామీలు నెరవేర్చలేకుండా ఈరోజు ఇల్లు ఇస్తామని చెప్పి 2 సంవత్సరాలు ఊరిస్తున్నది. ఇచ్చినటువంటి ఇల్లు కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులకు వాళ్ళ యొక్క అనుచరులకు మాత్రమే ఇచ్చిన, నిజంగా ఈ పేదవాళ్లకు రాలేదు. కాబట్టి ఈ ఇందిరమ్మ ఇళ్ల విషయంలో న్యాయ విచారణ జరపండి. అక్రమంగా కేటాయించిన వాళ్ళు ఇందులో మధ్యదారులు వచ్చి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారనే విషయం కూడా బహిర్గతం అవుతున్నది. కాబట్టి ఇవన్నిటి కూడా తేటతెల్లం కావాలంటే తప్పకుండా విచారణ జరపాలి, న్యాయబద్ధంగా కొనసాగాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఇక్కడ అనేక విషయాలలో మంత్రి గారు ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారు మరి ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీ నాయకులను భయపట్టి రాజ్యం వెళ్ళాలని అనుకుంటే ఇది ఎక్కువ కాలం కొనసాగదనే విషయాన్ని కూడా వారు గుర్తెరగాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇలాంటి చర్యలను పోలీసు అధికారులు చేయొద్దని కూడా విజ్ఞప్తి చేస్తాము. ఇది అందరికీ ఒకటే ఉండాలి, చట్టం ఒకరికి చుట్టం కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి ర్యాలీ చేసే అవకాశం ఎట్లిస్తారు, బీఆర్ఎస్ పార్టీకి నిరసన చేసే అవకాశం ఎందుకు ఇవ్వరని చెప్పి ఈరోజు జిల్లా యంత్రాంగాన్ని ప్రశ్నిస్తున్నాం. ఎస్పీ గారిని అదేవిధంగా ఇక్కడ ఉండే పోలీసు అధికారులను కూడా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికే పోలీసులు అంటే చులకనైతా ఉన్నది. మీరు ఈ రకంగా చేస్తే పోలీసు వ్యవస్థ పైన నమ్మకం పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి చర్యలు చేయబడ్డదని మరి సందర్భంగా పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.